చూడండి చిన్న బాటిల్లో ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయో మీరే చూడండి. ఎన్ని కలర్స్, 1 2 3 కలర్స్, ఇంకోటి అయితే వెళ్ళలేదు వైట్. చూసారా ఇంత చిన్న దాంట్లో చక్కగా మనం ఇలా పెయింటింగ్ వేసుకొని ఇలా వేసుకుంటే ఇంటి ముందు అయితే చాలా అందంగా ఉంటుంది. దానికి వాటర్ కూడా ఇలా వేసుకుంటే ఒక దాంట్లోకి కిందకి అలాగా ఒక మొక్క మంచిగా చూడండి డ్రాప్ అవుతుంది. మనం ఒక్కదానికి వేసుకుంటే చాలు అలా కింద దాకా కూడా పడుతుంటాయి. చూసారు కదా, ఇదైతే చాలా అందంగా ఉంది కలర్స్. అలాగే మనం చూడండి ఇలా మందార చెట్లు వేసుకొని చక్కగా మనం ఇంట్రెస్ట్గా పెంచుకున్నామంటే దేవుడికి కూడా చాలా ఇంట్రెస్ట్గా పూలు పెట్టుకోవడానికి అయితే మనం చాలా ఎక్కువ పూలు ఉంటాయి. చూసారా నేను తులసమ్మకి ఎన్ని పూలు పెట్టుకున్నాను, ఎన్ని కలర్స్, చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి. అలాగే ఇదే కూడా వాటర్ బాటిల్ నేను కట్ చేసుకుని ఇలా యాంగిల్ పార్ట్లో అలాగా చేసుకున్నాను. చూడండి ఇందులో కూడా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. వైట్ వెళ్ళలేదు అన్నాను కదా, ఇందులో వైట్ ఇడిచింది, ఈ వైట్ అందులో కూడా ఉంది. అన్ని కలర్స్ విడిస్తే అందంగా ఉంటాయి, నేను అలా పెట్టుకుంటాను. చూడండి బౌడబంతులు అంటారు కదా, కాశీబంతి అంటారు, బౌడబంతి అంటారు. ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి. రెడ్ ఇంకా లైట్ వైట్ పింక్ వాటిని చిన్న బాటిల్లో మాత్రం వేసుకున్నాను. అది చిన్న డబ్బా. ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. ఇవన్నీ కూడా అందులో చూడండి. ఇది ఎల్లో కలర్, అవైతే కోడిజెత్తు ఫ్లవర్స్. ఈ ముక్కలన్నీ కూడా నేను ఎలా వేసుకున్నాను ఏంటనేది ముందు వీడియోలు చాలా ఉంటాయి, చూడండి ఒకసారి, మీకు కూడా యూజ్ఫుల్ అవుతాయి. చూడండి ఈ కొమ్మలతో కూడా మనం పెంచుకోవచ్చు మొక్కల్ని. ఇవైతే శంఖం పూలు, చాలా అందంగా ఉంటాయి కలర్స్. బ్లూ కలర్, ఈ దేవుడు పెట్టుకుంటే శివుడికి అయితే చాలా ఇష్టం అంటారు ఈ ఫ్లవర్స్. చాలా అందంగా కూడా ఉంటాయి దాన్ని మన దేవుడి మళ్ళీ పెట్టుకోవడానికి. చూడండి చాలా ఫ్లవర్స్ ఉంటాయి మా దగ్గర అయితే. చూడండి తమలపాకులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఒక్క చెట్టుకే 3 కలర్స్ ఉన్నాయి మందారాలు. నేను అలా కొమ్మలతోటి ఇలాగా పెట్టుకున్నాను, అంట కట్టుకున్నాను. బేబీ పింక్ వైట్ ఉంది, కానీ అదైతే మొక్కలు ఇప్పుడైతే లేవు, ఇది వరకు ఇడిచాయి. ఇది వైట్. చూడండి ఇలాగా కొమ్మ కట్ చేసి కొమ్మ తీసి తెచ్చి ఇలా ఇందులో దూర్చి టేప్ వేసి కట్టేసుకుంటే చెక్క అయితే బతికింది. నాకు ఎక్కువగా ఒక చెట్టుకి అన్ని కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇలా తయారు చేసుకున్నాను. కానీ ఇక్కడ విలేజ్ కదా, పూలు అయితే ఉంచరు, దేవుడి మూలకి ఎక్కువగా కోసుకెళ్ళిపోతుంటారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఉన్నాయి, చాలా ఉండి నేను కోసుకొని దేవుడి మూల పెట్టేసుకున్నాను. చూడండి బెలగన్నెర ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి కూడా, 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది కలరు, ఈ కలర్ అయితే చాలా ఇష్టం, కానీ విత్తనాలు ఎక్కువ రావట్లేదు. ఇందాక చూపించిన కలర్ అయితే ఎక్కువ విత్తనాలు వస్తున్నాయి. కానీ చూడండి బేబీ పింక్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈరోజు చాలా ఉంటాయి. దండేటప్పుడు మనం పూజల టైంలోనే నార్మల్గా దీపాలు పెట్టుకోవడానికి, కానీ దేవుళ్ళకి చక్కగా అలంకరించుకోవడానికి అయితే కొన్ని పనులు లేకుండా పెట్టుకోవచ్చు. చూడండి కనకాంబరాలు. ఇప్పుడైతే నాకు ఇవి చాలా రోజులు అవుతుంది ఈ మొక్కలు వేసుకొని, దగ్గర ఇప్పుడు 4-5 సంవత్సరాలు ఇంకెక్కువ అవుతుంది. సర్వీస్ అయితే అయిపోయినాయి, మళ్ళీ ఇవి తీసుకొని కొత్త మొక్కలు వేసుకోవాలి కనకాంబరాలు. చూడండి గులాబీ కనబడిందా ఫ్లవర్. చూడండి మామిడి మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో. కాకపోతే ఇవి మనకి మామిడికాయలు కాసేస్తాయని కాదు, శ్రావణం అవుతుంది కదా, ఇలాగ మనం తినేసి పెట్టుకున్న ఎలా శ్రావణంలోకి మనకు కొనుక్కోకుండా ఫ్రెష్గా కొమ్మలు దొరకాలంటే చక్కగా ఒక 8-10 టెంకలు ఒక దాంట్లో పెట్టేసుకున్నామంటే శ్రావణ మాసానికల్లా మనకి దారిమందలకి దేవుడి ముళ్ళకి పెట్టుకోవడానికి మంచిగా ఆకులు అయితే వస్తాయి. అలా యూజ్ చేసుకోండి అందరూ కూడా. మామిడిపళ్ళు తినేసి మన మొక్కలు అయితే ట్రబుల్ ఉంటాయి కదా, అందులో పెట్టుకున్నామంటే చక్కగా మొక్కలు వస్తాయి. అది ఇక్కడ కట్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే దారిమందలకి అది చక్కగా బుక్కేలా ఇందులో ఫ్లవర్ పెట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూస్తుంది చూడండి ఇలాగా ఒక ఫ్లవర్ పెట్టేసుకొని చిన్న దారంతో కట్టేసుకొని దారమందలో పెట్టుకున్నామంటే అందంగా ఉంటుంది. ఇలా ఇంక ఇది కాకుండా రెడ్ ఫ్లవర్ అయితే ఇందా చూపించాను కదా, ఆ పింక్ అయితే ఇంకా అందంగా ఉంటుంది. చూసారు కదా, అలా కూడా మనం మామిడి కొమ్మలు అవి కొనుక్కోకుండా మన ఇంటి దగ్గరే వేసుకున్న వాటితోటి పూజకు యూజ్ చేసుకోవచ్చు. మనం మామిడిపళ్ళు తిన్న ఫస్ట్ టైంలో వేసుకుంటే పూజ టైంకి అయితే చక్కగా వస్తాయి. చూడండి ఇదొక కలరు,
మాకు ఇక్కడ ఇంకా ఎక్కువగా ఏంటంటే మింగీసలు, ఎలకలు అవి పందికొక్కలు అవి తిరుగుతుంటాయి మొక్కల్లోనే. అందుకే ఎక్కువగా కింద ఉంచట్లేదు, తీసేస్తున్నాయి. మనం అట్లా కిచెన్ వేస్ట్ అది వేస్తాం కదా, అట్లా గురించి తీసేస్తున్నాయి. చూడండి ఇది ఎంత అందంగా ఉందో. ఇలాంటి వెరైటీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. అన్నీ కూడా చిన్న చిన్న వాటిలో నేను వేసుకుంటాను, చిన్న బాటిల్లో నాటిని చక్కగా పెరుగుతాయి. నేను ఏ మట్టి వాడుతాను, ఎలా వేసుకుంటాను, ఎట్లా వేసుకుంటాను అనేది అన్నీ కూడా ముందు ఈ వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. సింపుల్గా మన మొక్కలు ఎలా పెంచుకోవాలనేది, మరీ ఎక్కువ ఖర్చు లేకుండా ప్రతి మొక్క కొనుక్కున్నా చక్కగా కొమ్మలతో కూడా చాలా పెంచుకోవచ్చు మొక్కలు. అలా కూడా చేసుకోండి. చూడండి పచ్చిమిర్చి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ చూసి చక్కగా ఇలాగా మనం ఏం పెంచుకుంటే మీరు పెంచుకొని చక్కగా దేవుడి మల్లటి పువ్వులు అయ్యి చక్కగా ఎక్కువ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కొనుక్కునే పని ఉండదు. మన దేవుడి మళ్ళీ చాలా అందంగా ఉంటుంది చూడడానికైతే. చేయండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.